నమస్కారం సార్. అందరికీ నమస్కారం. నా పేరు విజయకాంతి. మాది నా రేషన్ కార్డు, నా పిల్లలు ఇద్దరు, నా ఆధార్ కార్డు ఇది. అందరికీ నమస్కారం. మాది అరకువెల్లి గ్రామం, అరకువెల్లి మండలం, విశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. నా బిడ్డ కనిపించట్లేదు. అరకువెల్లి నుంచి ఇంటి దగ్గర నుంచి 7వ తారీఖు వారణాసి, ఇక్కడ ఏమో లోతా స్టేషన్లో దిగాడనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు 11వ తారీఖు. నేను వచ్చేసరికి ఇక్కడ లేడు, కనిపించట్లేదు. ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వంకి, గవర్నమెంట్కి నేను ఎన్నో కాల్ చేస్తున్నాను, ఏ కాల్ నాది అందట్లేదు. హెల్ప్ లైన్కి చేస్తేమో వీళ్ళేట్ అంటున్నారంటే మీ గవర్నమెంట్ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తేనే తప్ప మేము ఏం చేయలేమంటున్నారు. నా బిడ్డ ఎక్కడున్నాడో నాకైతే తెలియదు. ఇదంతా ప్రభుత్వంకి చేరేలాగా నాకు హెల్ప్ చేసేలాగా చేయండి. సామాన్యుల ప్రజలకి సాయం అందదు. అసలు నా జీవితము నా పిల్లలు అనుకుని జీవిస్తున్నాను. నేను కడుపు మోసుకొని వచ్చి ఉన్నాను, ప్రెగ్నెంట్తో ఉన్నాను నెలలు. వచ్చే నెల నా డెలివరీ డేట్. నేను అయినా సరే నేను ఇక్కడే ఉన్నాను నా కొడుకు కోసం. నా భర్త కూడా లేడు, చనిపోయాడు. నా కొడుకు పేరు కిరణ్, వాడికి 19 years ఉంటుంది. నాకు హెల్ప్ చేయండి, మీరు తప్ప నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. నాకు సాయం చేయండి. నాకు మీ సాయం నుంచి నాకు ఏ ఆశించట్లేదు. నేను రోడ్డు మీద ప్లాట్ఫామ్లో ఉన్నాను. ఈ ప్లాట్ఫామ్లో పడుకుని నేను నా కొడుకు కోసం వెతుక్కుంటున్నాను. మీరే నాకు సాయం చేసి ఇది వైరల్ చేసి నా పిల్లడు నాకు దొరికేటట్టు చేయండి. నాపై కనికరించండి, జాలి చూపించండి. ఇంత పెద్ద సిటీలో నేను ఎలాగ నేను ఇది చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. నాకు ఏ సాయం అందట్లేదు. ఇక్కడ లోతా స్టేషన్లో ఉన్నాను నేను. లోతా స్టేషన్ ఇక్కడ వారణాసి కాశీ దగ్గర చిన్న స్టేషన్లో ఇక్కడ ఉండాడంట 5 రోజుల ముందు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. షార్ట్ వేసుకుని ఉన్నాడు, బ్లూ షార్ట్, టీషర్ట్ ఏమో కట్టింగ్ వేసుకుని ఉన్నాడు. మీరు నా మీద జాలి చూపించి ఇది వైరల్ చేసి నా బిడ్డ నాకు చేరేలాగా చేయండి. మా ప్రభుత్వంకి, పవన్ కళ్యాణ్ అన్నకి చేరేటట్టు, చంద్రబాబు సార్కి చేరేటట్టు ఇది చేసి నాకు సాయం చేసేటట్టు చూడండి. ఇదేనా నేను ఏం చేయాలో నాకైతే తిరిగి తెలియట్లేదు. నేను వచ్చి 1 వారం రోజులు అవుతుంది ఇక్కడ. నా పిల్లలు, నా చిన్న బాబుకు వదిలేసి నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు ప్రెగ్నెంట్, ఇప్పుడు 9వ నెల నాకు. అయినా సరే నేను ఇక్కడే నా కొడుకు కోసం ఉన్నాను. ప్లాట్ఫామ్లో పడుకుంటూ తిండి తినక ఏమి లేక ఇలాగున్నాను. సాయం చేయండి. నా బిడ్డ ఎక్కడున్నా నాకు అందేలాగా చేరేలాగా చేయడానికి సాయం చేయండి. ఇదే నా మనవి. ధన్యవాదాలు. అందరికి చేరేటట్టు సాయం చేయండి. మీరు వైరల్ చేస్తే నాకు సాయం అందుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే మీకు నా బాధ తెలియపరుచుకుంటున్నాను. మీరు ఎలాగ వైరల్ చేస్తారో సోషల్ మీడియాలో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి. నాకు న్యాయం జరిగేటట్టు చేయండి. ఇక్కడ పోలీసులకు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. హెల్ప్ లైన్కి ఫోన్ చేశాను, సీఎం హెల్ప్ లైన్కి. మీ రాష్ట్రం నుంచి ఇక్కడ కాల్ వస్తే తప్ప మేమేం చేయలేమంటున్నారు. అరకువెల్లి స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేశారో లేదో కూడా తెలియదు. ఇప్పటికి వాళ్ళు ఒక ఫోన్ కాల్ కూడా నాకు చేయలేదు. నాకు ఏ సాయం కూడా లేదు. నేను వాళ్ళకి నమ్మి వచ్చాను కానీ నాకు ఏ సాయం అందట్లేదు. నాకు సాయం చేరేటట్టు అందేటట్టు చూడండి ప్లీజ్. నాకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నా బిడ్డ నాకు కావాలి. మీరు తప్ప నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. నేను దీనురాల్ని, నాకేమి లేదు. నా బిడ్డలే తప్ప అని నేను బతికాను. కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్, హెల్ప్ చేయండి.